హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇక్కడ నేను అమ్మవారిని పెట్టుకోవడానికి పసుపుతో మంచిగా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాక ఒక టేబుల్ పెట్టుకున్నాను. టేబుల్ పైన చిన్న పీట పెట్టుకొని చిన్న పీట కూడా పసుపు రాసి ముగ్గేసాను. ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ వేసాక అమ్మవారికి అన్ని ఇక్కడ పూజకి ఏం కావాలో అవన్నీ ఫస్టే పెట్టుకోవాలి కూడా, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అన్నీ సెట్ చేసుకుంటే ముందు రోజే అన్నీ ఒక పేపర్ పైన రాసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఒక బ్లౌజ్ పీస్ వేసాను. బ్లౌజ్ పీస్ పైన బియ్యం వేసాను. ఆ బియ్యాన్ని మార్నింగ్ రైస్ వండుకోవచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారి పూజ చేయడానికి ఫోటోకి పువ్వులు అలంకరిస్తున్నాను. తామర పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి తామర పువ్వులు అండ్ చిట్టి గాజుల మాల కూడా ఇష్టం కాబట్టి చిట్టి గాజుల మాల అండ్ ఫ్లవర్స్ పెట్టాను. ఇక్కడ అలాగే పసుపుతోని గణపతి తీసుకొని అక్కడ తమలపాకులో పెట్టుకున్నాను. అండ్ అక్షంతలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ కరుశంకి పూజ చేశాను, తర్వాత గణపతి గౌరమ్మకి చేశాను. అండ్ అక్కడ కనబడేది దారానికి 9 వరుసలు వేసుకొని 9 ముళ్ళు వేసుకొని దారం కంకణం రెడీ చేసుకున్నాను. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అందుకే ఇంకా బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని అట్లా చాలా అందంగా సంతోషంగా కూడా అనిపిస్తుంది. వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేస్తే ఏమి ఇబ్బంది కాదు. అదే వాళ్ళు క్రాంకీ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ పూజ చేస్తుంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కొబ్బరికాయ ఎప్పుడు కొడుతుందా, ఎప్పుడు వాటర్ తాగుదామా అనే చూస్తున్నారు. ఇంకా దానికోసం కూడా కొద్దిసేపు గొడవ చేశారు, కొట్టుకున్నారు ఇద్దరు. ఇక్కడ మా హస్బెండ్ ఫేవరెట్ పార్ట్ కాలు మొక్కడం. ఎప్పుడెప్పుడు మొక్కుతానా, పూజ ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాడు. తాంబూలం ఇచ్చుకొని మా హస్బెండ్కి ఫస్ట్ ఇక్కడ కాలు మొక్కుతున్నాను. ఇక్కడ చూసేయండి. ఇక్కడ తాంబూలంకి ప్రిపేర్ చేసుకున్నాను గాజులు, బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ, అరటి పండ్లు 2. ఇక్కడ మా పాపకి పసుపు పెడుతున్నాను. ఇంకా మా పాపకి మా ఇంటి మహాలక్ష్మి లాగా నేను పసుపు పెడుతున్నాను. ఇంకా పక్కన పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ పసుపు పెట్టి మా చిన్నికి కూడా పసుపు పెడుతున్నాను, మా అత్త కూతురికి. అండ్ ఇక్కడ వాళ్ళకి గాజులు ఊరికే అలా తాంబూలం ఇస్తున్నాను. ఓన్లీ గాజులు, బ్లౌజ్ పీసులు సరిపోలేదని ఓన్లీ ఇవి ఇస్తున్నాను. చిన్నపిల్లలకి బ్లౌజులు ఏం అవసరం లేదు, ఓన్లీ తాంబూలం ఇస్తే ఓకే కదా అని గాజులు తీసుకొచ్చాను. గాజులు ఇస్తున్నాను, గ్రీన్ కలర్ గాజులు. ఎంత చక్కగా కూర్చున్నారు అసలు. ఇక్కడ చూడండి ఎంత బాగా పట్టుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ కింద పడేస్తారో నాదొక భయం వీళ్ళతోని. వీళ్ళు అసలు ఎంత ఎక్సైటెడ్గా, అసలు పూజలు అంటే ఎప్పుడు చేయరు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి చేస్తాం సిటీలో కాబట్టి ఎక్సైటెడ్గా ఉన్నారు చాలా. ఏం చేస్తుంది ఏంటి అని కాన్సన్ట్రేషన్ చాలా పెట్టి చూస్తున్నారు. ఇదంతా అయిపోగానే ఇంకా ప్రసాదాల పైనకి వెళ్ళిపోయారు. ప్రసాదాలు ఎప్పుడు అమ్మవారికి పెట్టిన ప్రసాదం ఒక 5 minutes కూడా ఉంచలేదు, తినేసి పెట్టేసారు అందరు కలిసి. చిన్నపిల్లల అమ్మవారితో సమానం కాబట్టి ఏం కాదు. ఇక్కడ మా చిన్ని వాళ్ళ పాపకు తాంబూలం ఇస్తున్నాను. అలాగే చిన్నికి కూడా తాంబూలం ఇచ్చి గంధం పెట్టడం మర్చిపోయాను ఫస్ట్ పిల్లలతోని. ఇప్పుడు పెడుతున్నాను. వీళ్ళందరికీ కాలు మొక్కుతూనే అయిపోయింది. ఇంకా నా పూజ ఇంతే. నేను ఇంత సింపుల్గా చేసుకున్నాను ఫస్ట్ కాబట్టి. చిన్న పిల్లలతో పెద్దగా చేసుకోవడానికి రాదు కాబట్టి మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఏమైనా తప్పు చేస్తే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటాను. నా చిన్ని మహాలక్ష్ములు అందరూ నాకు ఆశీర్వదించి తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఇచ్చాను తాంబూలం. క్లిప్స్ ఇవ్వలేదు, మర్చిపోయాను. Thank you for watching. Keep supporting and subscribe to my channel please.